శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 283. ఘటమెదుట బెట్టి చూపినా ఎటువల బయలుండ జూపి అతి మాయలచే నటింపుచున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తిరిపుడు తీరే మచ్చంక ఇక బుట్టదు ఏ రీతి శంక ఎటు దోచకిలు వెళ్ళి ఇట మిమ్ము చూసినప్పటి నుంచి దయచేసి ఇప్పటిదాకా బోధిస్తే తీరే మచ్చంక ఇక బుట్టదు ఏ రీతి శంక. గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 283. క్రిందటి కందార్థములో అయ్యా గురుదేవా, భూమిపై మీ వద్దకు రాకమునుపు నా హృదయ తాపాగ్ని చల్లార్చు మహాత్ములు ఎచ్చటెచ్చటయున్నారో, ఎవరై ఉన్నారో అని ఆరాటపడుచు అనేక దేశములెల్లను తిరిగి చూచి తిని అనేక మంది గురువులతో ఆ గురుపుత్రులతో కలిసిమెలిసి మెలిగి తిని వారు చేయు సంభాషణలెల్లయూ ఎంతో ఓపికగా అశ్రద్ధగా వినుచుంటిని. కానీ ఈ విధముగా పరిపూర్ణ బోధను విశదముగా రూఢిపరచి మరలా సంశయములు పుట్టకుండగా తెలుపుచున్న గురువు నాకు ఎక్కడనూ ఎవ్వరునూ కనిపించలేదు. అట్టి వారిని కూడా నేను చూడలేదు. ఒకానొకప్పుడు గురువులు కనబడినను నేను ఒకటి అడిగితే వారు ఒకటి తెలుపుతూ ఉన్నమతిని కూడా చెడగొట్టేవారే గాని మీ వలె అడిగిన దానిని అర్థం చేసుకొని సూటిగా సమాధానము చెప్పేవారు ఎచ్చటను కనబడలేదు. మీరు ఒక్కరు మాత్రమే నా కంటికి కనపడుచు మీ నోటి నుండి వచ్చు అమృత వాక్యములు ఈ చక్కని అచల బోధను వినగలుగుచు నేనెంతో సంతృప్తుడనై
ఆనందపడుతూ నా భాగ్యమేమని నాకు నేనే తలంచుచున్నాను. ఇటు తృప్తిని నాకు కలగజేసిన మీ గొప్పతనమును, మీ కీర్తిని, మీ విశాలమైన ప్రతిభను వర్ణించుటకు ఆ బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కానప్పుడు నేనెంతటి వాడనని మీ చరణములకు ప్రణమిల్లుచున్నాను గురుదేవా అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థం 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో మనము ఈరోజు 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 283. స్తవమును గురించి తెలియచేస్తున్నారు. ఘటమెదుట బెట్టి చూపిన ఎటువలే ఘటమెదుట బెట్టి చూపిన ఎటువలే బయలుండ చూపి యతిమాయలచే నటింపుచున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తిరిపుడు తీరే మచ్చంక ఇక బుట్టదు ఏ రీతి శంక ఎటు దోచదు కీలు వెళ్ళి ఇట మిమ్ము చూచినప్పటి నుంచి దయచేసిప్పటిదాకా బోధిస్తే తీరే మచ్చంక ఇక బుట్టదు ఏ రీతి శంక. అయ్యా గురుదేవా, ఘటం ఎదుట పెట్టి చూపినట్టు వలే అంటే ఆ కుండను గూర్చి తయారు చేయు విధానం అంతయు వివరించుటలో ఆ తయారు కాబడిన కుండను అప్రత్యక్షముగా చూపించి దానిని గూర్చి అసమగ్రమైన జ్ఞానము కలిగించిన విధముగా బయలుండ చూపి అంటే స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును గూర్చి అవస్తు నిశ్చయపూర్వకముగా దృఢపరచి ఇక ఆపైని అతి మాయలచే నటింపుచున్న ఎరుకను ఇక జన్మ కర్మలకు భ్రాంతులకు అత్యంత మూల కారణమై ఉన్న గుర్తెరిగే తెలివిని త్రుటిలో అంటే ఒక్క క్షణములో విడిపిస్తిరి, లేనిదని దృఢపరిచితిరి. ఇప్పుడు తీరే మచ్చంక, ఇప్పుడు నాకు సర్వ సందేహములు తీరినవి, ఇక పుట్టదు ఏ రీతి శంక. సంశయము రహితమైంది. ఇప్పుడు నాకు సర్వ సంశయములు సర్వ సందేహములు తీరినవి, ఇక పుట్టదు ఏ రీతి శంక. అంటే భవిష్యత్తులో ఇక ఎలాంటి సందేహము కలుగజాలదు. ఎందుకు అంటే స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును గూర్చి వస్తునిచ్చే పూర్వకంగా దృఢపరిచి ఆపైని అతిమాయలచే నటింపుతున్న ఎరుకను అంటే జన్మ కర్మలకు భ్రాంతులకు అత్యంత మూల కారణమై ఉన్న గుర్తెరిగే తెలివిని అతృటిలో విడిపిస్తుంది గనక ఇక సర్వ సంశయములన్నీ సర్వ సందేహములన్నీ తీరినవి, ఇక పుట్టదు ఏ రీతి శంక. భవిష్యత్తులో ఇక ఎలాంటి సందేహము కలగజాలదు. అయ్యా గురుదేవా,
ఏ రూపము గాని, ఏ నామములు గాని, ఏ క్రియతో కూడిన ఉపాధి దోషములు గాని ఆ పరిపూర్ణమునందు లేకయున్నను. అట్టి నిరుపాధికమైన పరిపూర్ణ బయలును నాకు తెలియజేయుటలో మట్టితో తయారు చేయబడిన కుండను గూర్చి ఆ వస్తునిచ్చే జ్ఞానము కలిగించుటకు, ఆ తయారు కాబడిన కుండనే ప్రత్యక్షముగా చూపించి దృఢపరిచిన విధముగా జన్మ కర్మలను రద్దుపరుచు విధానమును ప్రబోధించుటలో సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణమును గూర్చి ఉపదేశిస్తూ, అందుకు ముందుగా జన్మ కర్మలకు భ్రాంతులకు అత్యంత మూల కారణమై ఉన్న అఖండ ఎరుకను స్థాన స్వరూప స్వభావములచే వస్తునిచ్చే పూర్వకముగా దృఢపరిచి, అట్టి స్థితి యందు దీనికి వేరై ఉన్న అచల పరిపూర్ణమును ఉండచూపి, అట్టి దృఢ నిశ్చయ విధానమందు ఉన్నదాని యందు గుర్తించడానికి మూలము గాని స్థానము గాని లేదని దృఢపరిచితిరి. ఇప్పుడు నా సందేహములు సర్వ సందేహములు తీరినవి. ఇక భవిష్యత్తులో ఎలాంటి సందేహములు కలగబోవు. ఎటు తోచక జనన మరణ సంసార రహితమునకు ఆ మార్గమును తెలుసుకొనుటకు దారిని అన్వేషించుటలో ఇల్లు వెళ్ళి, అంటే నా ఇంటి నుండి బయలుదేరి ఇట మిమ్ము చూచినప్పటి నుంచి మీ దివ్య దర్శన భాగ్యము కలిగేంత వరకు దయచేసి, అంటే అత్యంత అనుగ్రహపూర్వకముగా ఇప్పటిదాకా బోధిస్తే, అంటే ఈ స్థితి దాకా, అంటే పరిపూర్ణ భావమును ప్రబోధించిన మీదట ఇక జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు మార్గము అన్వేషించుటలో, అంటే 84 లక్షల జీవోపాధులలో ఏ రూపముగాను పుట్టదు. ఆనాడు ఏమీ తోచక ఇల్లు విడిచి ఇక్కడ మిమ్ములను చూచి ఆశ్రయించినప్పటి నుండి ఇక తమరు ఇంతవరకు బోధించితిరి, ఎరుకను పూర్తిగా తొలగించితిరి, ఇక తిరిగి పుట్టదు స్వామి. ఇక ఈ గ్రంథ లక్షణము అధ్యాయ లక్షణముచే బోధ పూర్తయినది కనుక శిష్యునికి ఎరుక రహితమైనది అని చెప్పవలసి వచ్చినది. ఎందుకు అంటే ఆ కుండ యొక్క ప్రత్యక్ష జ్ఞానము కలిగినట్లుగా శిష్యునికి గురుమూర్తి పరిపూర్ణము ఎరుకల గురించి ప్రత్యక్ష జ్ఞానము కలిగించి ఆర్హుడినిగా శిష్యుని చేసెను. ఇక శిష్యునికి ఎరుక భ్రమ ఎన్నటికీ కలుగదు, వెనకకు తిరగడు. ఇక కేవల అఖండ గురు కరుణచే పరిపూర్ణ పరబ్రహ్మమును ప్రత్యక్షముగా చూచుట అపరోక్షత్వము వలన పూర్ణస్థితుడై ఎరుక పూర్తిగా నశింపజేసుకొనిన వాడగును. కనుక అంత పునర్జన్మకు ఎంత మాత్రం అవకాశము లేదు. ఇక్కడ శిష్యుడు ఇంకనూ అట్టి స్థితిని పొందలేదు. అట్టి స్థితిని కందపద్యములలో చివర వచ్చినట్లు చెప్పబడినది కనుక ఇప్పుడు దీని తర్వాత పద్యములో ప్రశ్నించుట, శిష్యుడు జవాబు చెప్పుట, అంటే శిష్యునికి ఇంకనూ ఎరుక ఉన్నట్లే కదా, అలాగునని శిష్యునికి ఎరుక వదలలేదు అని అనరాదు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవా. జై గురుదేవా.